నువ్వు దేనితో అయితే మొదలు పెట్టావో అదే నీకు మిగులుతుంది. సినిమా డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు ఐపీఎల్లో కూడా అలాంటిది జరగబోతోంది. మనం ఎవరితో అయితే ఐపీఎల్ స్టార్ట్ చేశామో మళ్ళీ వాళ్ళతోనే 2025 ఐపీఎల్ రీస్టార్ట్ అవ్వబోతోంది. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. అయితే ఇది మామూలు రీస్టార్ట్ కాదు, చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్న రీస్టార్ట్. అయితే అన్ని టీమ్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్కు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అందరూ, అంటే ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్నారనమాట. ఏదో ఒకరు మాత్రమే 25th వరకు ఉంటారని చెప్పి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. సో నో ప్రాబ్లం. అండ్ కేకేఆర్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా లేవు కాబట్టి వాళ్ళకు వచ్చిన పెద్ద ప్రాబ్లం కూడా లేదు. అయితే ఆర్సీబీకి అసలు ఫస్ట్ మ్యాచ్కి రజత్ పటిదార్ యాజ్ ఏ కెప్టెన్గా ఉంటున్నాడా అంటే కెప్టెన్సీ చేంజ్ జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ప్లేయర్ టీంలోకి జాయిన్ అవ్వబోతున్నాడు. అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అనమాట. May 17th మ్యాచ్ నెంబర్ 58 చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. ఫస్ట్ మనం చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాము. బేసిక్గా మంచి బ్యాటింగ్ వికెట్, కానీ ప్రెజెంట్ ఈ 2025 ఐపీఎల్ ప్రకారం చూసుకున్నాము అంటే మాత్రం యావరేజ్ బ్యాటింగ్ వికెట్, అంతే కదా. ఎందుకంటే ఎప్పుడు 200లు 220లు చాలా సింపుల్గా వచ్చే పిచ్ పైన 170, 180, 190 ఈ స్కోర్లే పెద్ద స్కోర్లాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్న స్టాట్స్ ప్రకారం ఈ 2025 ఐపీఎల్ ప్రకారం 180 ఇక్కడ పార్ స్కోర్ అనమాట. ఏ టీం అయినా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే అర్లీ సీమ్ మూమెంట్, అంటే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి బాగా హెల్ప్ అవుతుంది, బట్ ఎక్కువసేపు కాదు, పవర్ ప్లే లోపే, అంటే ఒక 5 overs మాత్రమే. తర్వాత స్పిన్నర్స్, పిచ్చు మారినా ఈ పిచ్చు స్వభావం మారినా ఒకటి మాత్రం మారదనమాట. అదేంటంటే స్పిన్నర్స్ మాత్రం వేరియేషన్స్ ఉంటేనే సక్సెస్ అవుతారు ఈ గ్రౌండ్లో. ఇది డ్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. అండ్ చేసింగ్ తీసుకోవడం బెటర్. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, ఇంకొక బోనస్ ఉంది. అదేంటి అంటే 10 to 20% వర్షం పడే అవకాశం ఉన్నట్టు వెదర్ రిపోర్ట్ చెప్తోంది. సో ఇది పెరగచ్చు, తగ్గచ్చు, మ్యాచే ఆగిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే వెదర్ని మనం ముందే ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి. సో ప్రెజెంట్ అయితే వర్షం పడే అవకాశం ఉంది. అండ్ అది కూడా మ్యాచ్ టైంకే పడే అవకాశం ఉంది. అయితే తక్కువగా ఇప్పుడు 10-20 అన్నారు కదా, ఈ రేంజ్లో వర్షం పడితే నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చిన్నస్వామి స్టేడియంకి. బట్ పెద్ద వర్షం పడితే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇది ఇక ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ హెడ్ టు హెడ్ చూసాము అంటే టోటల్గా 35 మ్యాచెస్ జరిగితే అందులో ఆర్సీబీ 15 times అండ్ కేకేఆర్ ఏమో 20 times మ్యాచెస్ గెలిచింది. అండ్ ఈ 2025 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ జరిగింది వీళ్ళ మధ్య మనం మాట్లాడుకున్నాం కదా, ఆ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో రెండు టీమ్స్ మధ్య మ్యాచెస్ జరిగితే అందులో 4 times మాత్రమే ఆర్సీబీ గెలిచింది, 9 times కేకేఆర్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీతో కంపేర్ చేస్తే కేకేఆర్ చాలా ఫ్రీగా ఆడుతుంది. ఆర్సీబీ వాళ్ళు డైరెక్ట్గా కుంభస్థలాన్ని ఏమంటారు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రెజర్ అనేది ఖచ్చితంగా వాళ్ళ టీంలో ఉంటుంది. ఇక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. 2025 ఐపీఎల్ కప్పు కోసం ఆర్సీబీ చక్రం తిప్పేసింది. ఎందుకు తెలుసా? జోస్ హ్యాజల్వుడ్ ఆర్సీబీ టీం కోసం వస్తున్నాడు, మిగిలిన మ్యాచ్లన్నీ ఆడబోతున్నాడు. సో ఇక భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్ కాంబో అన్నది మనం 2025 ఐపీఎల్లో మళ్ళీ చూడబోతున్నాం. ఇన్ని రోజులు ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడిపోయారు జోస్ హ్యాజల్వుడ్ రాడేమో అని చెప్పి. సో హీ ఈస్ కమింగ్. జోస్ హ్యాజల్వుడ్ రాకతో మళ్ళీ ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు కూడా స్ట్రాంగ్ గానే ఉంది, బట్ రాడు అన్నాడు కాబట్టి కొంచెం వీక్ అయ్యేది. ఏంటి కెప్టెన్సీ చేంజెస్ జరుగుతాయా? సో ఒకటి చెప్తా చూడండి. ఈ వీడియో చేస్తున్న టైం వరకు రజత్ పటిదార్కి ఒక హ్యాండ్ ఇంజురీ అంటే ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు అనమాట. బట్ అది పెద్దదైతే కాదు, ఎందుకంటే తను ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆర్సీబీ ప్లేయర్స్తో ప్రాక్టీస్లో కూడా పాల్గొంటున్నాడు. కానీ పూర్తి ఫిట్గా ఉన్నాడా లేడా అన్న అప్డేట్ అయితే లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం వేరే, గేమ్లో పాల్గొనడం వేరే. సో గేమ్లో పాల్గొనాలి అంటే కరెక్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు సెలక్షన్లో పాల్గొనాలి. అంటే సెలక్షన్లో అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ రజత్ పటిదార్ ఆడకుంటే ఏంటి పరిస్థితి? ఆడతాడని మనం అనుకుందాం. ఆడకుంటే కెప్టెన్స్ ఎవరు చేస్తారు? విరాట్ కోహ్లీ ఉన్నాడు భయ్యా, ఇంకెవరు చేస్తారంటారేమో కదా. ఏమో ఈ మధ్య విరాట్ కోహ్లీ నమ్మలేకపోతున్నాం అబ్బా. హార్ట్ బ్రేక్స్ చేస్తున్నాడు, సడన్గా ట్విట్టర్లో లేకుంటే ఇన్స్టాల్లో ఏమంటారు రిటైర్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు కూడా నేను చెయ్యను అంటే అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ చేస్తే చూడాలని అందరూ అనుకుంటారు, ఎందుకంటే బాగుంటుందన్నమాట. ఆ ఊపు అనేది ఆర్సీబీ క్రౌడ్కి వస్తుంది. అయితే
ఒకవేళ కోహ్లీ రిజెక్ట్ చేశాడు అనుకోండి కెప్టెన్సీ చేయను అని చెప్పి, సో అప్పుడు ఎవరు ఆప్షన్ అంటే మొత్తం జితేష్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ కన్నా జితేష్ శర్మకే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఇదనమాట. ఇక మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్ ఎవరు అంటే రొమారియో షెపర్డ్ అనమాట. బేసిక్గా మనం ఫారిన్ ప్లేయర్స్ అప్డేట్ వీడియోలో కూడా తిను రావడం డౌట్ అని చెప్పుకున్నాము. బట్ కానీ ఉన్నట్టుండి నిన్న నైట్ ఏం జరిగింది అంటే తను ట్రావెల్ చేస్తున్నారు అనమాట. కేకేఆర్ ప్లేయర్స్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు వెస్టిండీస్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ తను ఇన్స్టాలో షేర్ చేశాడు అనమాట, నేను వస్తున్నాను ఇండియాకి అని చెప్పి. సో ఇది ఆర్సీబీకి కొంచెం బలాన్ని ఇస్తుంది అనమాట. అయితే తను ఎంతవరకు ఉంటాడో మనకు తెలియదు, పూర్తి ఐపీఎల్ ఉంటాడా లేకుంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాడో మనకు క్లారిటీ లేదు. కానీ తనైతే ప్రెజెంట్ ఆర్సీబీ టీంకి ఆడబోతున్నాడని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. సో తన టీంలో ఖచ్చితంగా ఉంటాడు ఫిట్గా ఉంటే. ఇవి చేంజెస్ జరగబోతున్నాయి. ఇక మయాంక్ అగర్వాల్ దేవదత్ పడికల్ ప్లేస్లో టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు దేవదత్ పడికల్కి ఇంజురీ అయింది. ఈ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ ఎలెవన్ చూసాము అంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, యష్ దయాల్, ఇంపాక్ట్ పేరుగా జోస్ హ్యాజల్వుడ్. అయితే మీకు ఇప్పుడు డౌట్ వస్తుందన్నమాట, రజత్ పటిదార్ లేకుంటే ఎవరు టీంలోకి వస్తారు? సో ఆబ్వియస్లీ రజత్ పటిదార్ లేకుంటే మనోజ్ భాంగ్డే టీంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఒక బ్యాట్స్మెన్కి ఇంకో బ్యాట్స్మెన్ తీసుకొని రావచ్చు కదా అని చెప్పి, అలా ప్లాన్ చేయకుండా వాళ్ళు ఏమన్నా ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఆర్సీబీ ప్లాన్ చేయొచ్చు. ఇక వీళ్ళ ప్లేయర్స్ ఫామ్ విషయానికి వచ్చాము అంటే ఫిల్ సాల్ట్ మీరు చూసారంటే కొన్ని ఇష్యూస్ కారణంగా సస్పెండ్ అయ్యే ముందు ఆడలేదనమాట. ఇప్పుడు తను ఫిట్గా ఉంటాడు, ఖచ్చితంగా టీంలోకి వచ్చేస్తాడు 100%. అండ్ విరాట్ కోహ్లీ, సో విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తే ఫిల్ సాల్ట్ సరైన ఫామ్లో అయితే లేడు. కానీ అలా అని చెప్పి తను అవుట్ అయిన మ్యాచెస్ చూసాము అంటే ఒక రన్అట్ ఉంది, ఒక క్విక్ వికెట్ పడింది, సో అలా పడ్డాయి. కానీ తన ఫామ్లో లేడని మనం చెప్పలేము. ఆడిన కొన్ని ఇన్నింగ్స్లు చాలా ఫాస్ట్గానే ఆడాడు. ఇక విరాట్ కోహ్లీ సూపర్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడనమాట. ఇక నెక్స్ట్ చూసాము అంటే రజత్ పటిదార్ కూడా అంత టచ్లో అయితే కనిపించలేదు టోర్నమెంట్ అయిపోయే టైంకి. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని మ్యాచ్లు ఆడాడు కానీ తర్వాత చాలా క్విక్ వికెట్స్ ఇచ్చేశాడు అపోజిషన్ టీమ్స్కి. బౌలింగ్ విషయానికి వచ్చామంటే టిమ్ డేవిడ్ గురించి మాట్లాడాలి, జితేష్ శర్మ గురించి మాట్లాడాలి. ఈ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే సుయాష్ శర్మ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, కృణల్ పాండ్యా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేసేవాళ్ళు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్ విషయానికి వచ్చాము అంటే ఆల్రెడీ చెప్పాను, వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సేమ్ ప్లేయింగ్ ఎలెవన్తో వస్తారనమాట. లాస్ట్ మ్యాచ్ ఎలా అయితే ఆడారో అలా. సో చూసాము అంటే రహమానుల్లా గుర్బాజు, సునీల్ నరేన్, అజింక్య రహానే, రఘువంశీ అండ్ మనీష్ పాండే, ఆండ్రే రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అన్రిచ్ నాట్జే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ పేరుగా హర్షిత్ రాణా. ఇక వీళ్ళ టీం విషయానికి వచ్చాము అంటే సో మీకు తెలుసు ఓపెనింగ్ డిపార్ట్మెంట్ రూపంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ టోర్నమెంట్ మొత్తం కూడా. అది మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, డౌట్ లేదు. ఇక మిడిల్ ఆర్డర్లో చూసామంటే అజింక్య రహానే దగ్గర నుంచి, రఘువంశీ దగ్గర నుంచి కొన్ని రన్స్ వచ్చాయి టీంకి. బట్ లోయర్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కానీ లాస్ట్ కొన్ని మ్యాచ్లు ఆండ్రే రసెల్ సూపర్గా ఆడాడు అనమాట. ఆ భారీ హిట్టింగ్ అనేది కనిపించింది. చిన్నస్వామిలో మళ్ళీ ఆడినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే గ్రౌండ్ చిన్నది కాబట్టి మనోడు హ్యాండ్ పవర్ వర్కౌట్ అయ్యి ఫామ్లో ఉన్నాడంటే దుమ్ము దులిపేస్తాడు. బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే యాజ్ యూజువల్ సేమ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లాగే అనమాట. కొంతమంది వేస్తున్నారు, కొంతమంది వేయట్లేదు. అండ్ సరైన టైంలో వికెట్స్ తీసుకోవట్లేదు అనమాట. ఏదో లాస్ట్లో 17th ఓవర్లో 16th ఓవర్లో వికెట్స్ తీసుకుంటున్నారు తప్పితే క్విక్ వికెట్స్ అనేవి రావట్లేదు. అది స్పిన్నర్స్ అయినా లేకుంటే ఫాస్ట్ బౌలర్స్ అయినా. బట్ స్పిన్నర్స్ రూపంలో మాత్రం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ యాజ్ యూజువల్ ఎవర్ గ్రీన్ బౌలర్స్ అనమాట. బట్ వాళ్ళని జాగ్రత్తగా ఆడుతున్నారు, అదే ప్రాబ్లం వస్తుంది. సో ఇదనమాట. ఇక ప్లేయర్ బ్యాటిల్ చూసాము అంటే కోహ్లీ వర్సెస్ సునీల్ నరేన్ 136 రన్స్ 4 times ఓడియాడు, స్ట్రైక్ రేట్ 105 ఉంది. ఇక ఫిల్ సాల్ట్ ప్రిడిక్షన్, ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఒక సూపర్ నాక్ ఆడతాడు అనిపిస్తుంది టీంలో ఉన్నాడు అంటే మాత్రం. లేకుంటే జాకబ్ బెతల్ కూడా రావచ్చు. ఎందుకంటే జాకబ్ బెతల్ కూడా 25th మే వరకు ఉంటాడని చెప్పారు. సో తన దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మయాంక్ అగర్వాల్ వర్సెస్ ఆండ్రే రసెల్ అనమాట. 22 runs 3 times అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ 91.7 ఉంది. సో ఇక నెక్స్ట్ ఆర్సీబీ లోయర్ ఆర్డర్, అంటే వాళ్ళ దగ్గర నుంచి రన్స్ రావచ్చు అనమాట. అది ఒకరా ఇద్దరని చెప్పట్లేదు నేను ఇక్కడ. సో మేబీ టిమ్ డేవిడ్ అవ్వచ్చు, లేకుంటే జితేష్ శర్మ అవ్వచ్చు, లేదా కృణల్ పాండ్యా అవ్వచ్చు. సో అంటే ముగ్గురు ఆడతారని చెప్పట్లేదు. లోయర్ ఆర్డర్కి బ్యాటింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ వచ్చాయి. మీరు చూసారంటే 1-2 మ్యాచ్లో మాత్రమే ఛాన్సెస్ వచ్చాయన్నమాట. బట్ ఈ రోజు మ్యాచ్లో వీళ్ళకి ఛాన్సులు రావడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి రన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది. ఇక సునీల్ నరేన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 31 runs 2 times ఓడాడు, 110 స్ట్రైక్ రేట్. ఇక ఈరోజు ఒక్క కేకేఆర్ ఓపెనర్, అది సునీల్ నరేన్ అయినా, రహమానుల్లా గుర్బాజ్ అయినా, లేకుంటే క్వింటన్ డికాక్ వస్తే క్వింటన్ డికాక్ అయినా ఎవరో ఒకరు మాత్రమే హిట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొకరు ఫెయిల్ అవుతారు. ఇక రహానే వర్సెస్ భువనేశ్వర్ కుమార్. సో 104 runs 7 times అవుట్ అయ్యాడు, 88 స్ట్రైక్ రేట్. రహానే ఈరోజు మ్యాచ్లో రన్స్ చేయడు, త్వరగా అవుట్ అవుతాడు. ఏదో భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడని చెప్పట్లేదు, భువనేశ్వర్ కుమార్ రికార్డ్ బాగుందని చెప్పట్లేదు. బేసిక్గా రహానే అవుట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనీష్ పాండే వర్సెస్ మళ్ళీ భువనేశ్వర్ కుమార్ అనమాట. 25 runs 4 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 96.2. ఇది
ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ అనమాట. సో ఎవరు మ్యాచ్ గెలుస్తారు. సో చూడండి, ఎలా చూసుకున్నా సరే ఈ మ్యాచ్లో ఎక్కువగా స్ట్రెంగ్త్ అనేది మనకు ఆర్సీబీ వైపే కనిపిస్తుంది, అంటే బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పిచ్ ఒకవేళ బ్యాటింగ్కి టర్న్ అయినా, ఒకవేళ స్పిన్ వేరియేషన్స్ పరంగా కేకేఆర్ స్పిన్నర్స్ వికెట్స్ తీసుకున్న మ్యాచ్ అనేది కేకేఆర్ వైపు టర్న్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఓడిపోయినా గెలిచినా వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఈ గెలుపు అనేది ఆర్సీబీకి ఒక టెన్షన్ తగ్గిస్తుంది, పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉండడానికి ఛాన్సెస్ అనేది పెంచుతుంది. సో అలా చూసుకున్నప్పుడు ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు కేకేఆర్. సో ఇలా చూసుకున్నప్పుడు చాలా టఫ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందన్నమాట. అంత సింపుల్గా ఈ మ్యాచ్ అనేది జరగదు. అండ్ వర్షం పడే కూడా ఛాన్స్ ఉన్నప్పుడు మ్యాచెస్ ఎవరు గెలుస్తారో చెప్పడం ఇంకా కష్టం. బట్ నేను మాత్రం ఛాన్సెస్ పరంగా చూసుకుంటే సో ఆర్సీబీ వైపే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఎక్కువ ఛాన్సెస్ లేదు, 50% ఆర్సీబీ, 45% కేకేఆర్. ఎందుకంటే వర్షం పడితే ఆడే విధానం మారిపోతుంది ప్లేయర్స్ది. సో క్విక్గా రన్స్ చేయాల్సి వస్తుంది, ఫాస్ట్గా రన్స్ చేస్తారు. ఆ టైంలో ఏ టీం అయితే ప్రెజెంట్ తట్టుకుంటుందో అదే గెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఆర్సీబీతో ఉంటున్నాను, నేను ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.